హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న సండే రోజు వీడియో అనమాట. మొన్న సండే కాదండి, దాని ముందు సండే కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఇంకా ఇంట్లో మీకు తెలిసిందే కదా, ఇంట్లో పనులు, ఇంకా లక్కోడిని చూసుకోవడం ఒక పక్క, ఇంకో పక్క మన బిజినెస్ పనులు. అస్సలు నిమిషం తీరికొండట్లేదు, అటు ఇటు తిరగడమే సరిపోతుందన్నమాట. కొంచెం టైం కేటాయించుకొని షార్ట్ వీడియోస్ పెడుతూ ఉన్నాను, కానీ లాంగ్ వీడియోస్ తీస్తున్నాను కానీ పెట్టడానికి టైం సరిపోవట్లేదు. వాయిస్ అది ఇచ్చుకోవడానికి అస్సలకి టైం సరిపోవట్లేదు. నైట్ 12 అలా అయిపోతుంది పడుకునేటప్పటికి. నాకు ఇంక నీరసం వచ్చేస్తుంది అనమాట. నేను మ్యాక్సిమం నైట్ టైమే వాయిస్ ఇచ్చుకుంటానండి లాంగ్ వీడియోస్కి. ఇంకా మార్నింగ్ టైంలో అయితే కొంచెం అటు ఇటు పనులు, ఇంకా పిల్లలు అరుపులు, అలాగే బయట వాళ్ళు హారన్స్ ఇవి అవి అంటూ డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి పడుకునే ముందు వాయిస్ ఇచ్చుకొని పడుకుంటాను. నాకు కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది వాయిస్ ఇచ్చుకోవడానికి. అందులో ప్రశాంతంగా ఒకదాన్ని నేర్చుకుంటాను కాబట్టి వాయిస్ అనేది ఇంకా క్లియర్గా వినిపిస్తుంది అనమాట. అందుకని ఇంకా వాయిస్ ఇచ్చుకోవడానికి నైట్ అయితే 12:30 కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి. ఇంకా లాంగ్ వీడియోకి వాయిస్ అంటారా, కనీసం ఎలా లేదన్నా అరగంట గంట టైం పడుతుంది. అంటే మనం వీడియో లెంత్ని బట్టి టైం పడుతుంది అనమాట. ఇంకా అంత టైం నాకు నీరసం వచ్చేసి పడుకుండిపోతున్నాను. లాంగ్ వీడియోని అలాగా పక్కన పెడుతున్నాను. అందుకని లాంగ్ వీడియోస్ పెట్టడానికి కొంచెం టైం లేట్ అవుతుందన్నమాట. ఇంకా ఆ రోజైతే సండే కాబట్టి ఉదయం కొంచెం ప్రశాంతంగానే లేచాను. మనకు ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి, కానీ ప్రశాంతంగా ఇంటికి లేచానంటే మళ్ళీ ఒక్కడికి లంచ్ బాక్స్ లేదనమాట. అందుకని చెప్పి 6కి లేచాను, లేదంటే 5:30 ఆ టైంకి లేవాలి లంచ్ బాక్స్ ఉంటే. నైట్ 12:30కి పడుకున్న మార్నింగ్ లంచ్ బాక్స్ పని అది ఉందంటే కంపల్సరీ 5:30కి లేవాలి. లేదు ఇంకా నీరసంగా ఉంది బాగా అనుకుంటే 6కి లేస్తానన్నమాట. ఆ రోజైతే 6కి లేచాను, కానీ బద్ధకాలు తీర్చుకొని పనిలో పడేటప్పటికి 6:30 అయిపోయింది. ఇంకా నైట్ పడుకునే ముందైతే మినప్పప్పు వేసాను. కొంచెం మినప్పిండి ఆడేసుకుని పెట్టుకుంటే టిఫిన్స్కి అవి ఉదయం గొడవ ఉండదు కదా. నాకు ఇంట్లో ఎప్పుడు కూడా మినప్పిండి రెడీగా ఉంటుందండి, ఎప్పటికప్పుడు ఆడేసి పెట్టుకుంటాను. ఆ మినప్పిండి లేదంటే చెయ్యి విరిగినట్టు అనిపిస్తుంది అనమాట. ఉదయం టిఫిన్స్ అవి హడావిడిగా అనిపిస్తుంది, ఏం చెయ్యాలో కూడా తెలియదు అనమాట ఒక్కొక్కసారి అయితే. అందుకని చెప్పి మినప్పిండి ఆడి పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం ఉదయం హడావిడి ఉండదు. ఇడ్లీయో అట్టో ఏదో ఒకటి వేసుకుని తినేయచ్చు. ఇంకా మనకి నైట్ చేసుకోవడానికి టైం లేదు, డిన్నర్ చేసుకోవడానికి టైం లేదు అనుకుంటే నైట్ కూడా మనం అప్పటికప్పుడు ఒక అట్టు వేసుకొని తినేయచ్చు అనమాట. అందుకని ఇడ్లీ పిండి ఆడేసుకుని పెట్టుకుంటే గొడవ ఉండదని చెప్పి ఇడ్లీ పిండి అయితే ఆడేసుకున్నాను. మ్యాక్సిమం మినప్పిండే ఎక్కువ తింటారండి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి. ఉప్మాలు ఇంకా చపాతీ అయితే కంపల్సరీ నైట్ డైలీ చేసుకుని తినేవాళ్ళము. కానీ ఈ బిజినెస్ వల్ల కొంచెం ఆ టైం టేబుల్ మారుతుందన్నమాట. చపాతీ అయితే మానేసి రైస్ తినేస్తున్నాము ఈ మధ్య. అది కూడా తగ్గించాలి. నేను కూడా అనుకుంటున్నానండి, డైలీ ఇంకా టైమింగ్స్ ఉండాలి కంపల్సరీ. మనం ఎంత బిజినెస్ చేస్తున్నా టైం అంతా దానికే కేటాయిస్తే పిల్లలు చదువులు, ఇంకో పక్క మన హెల్త్, అలాగే మన లైఫ్ స్టైల్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఒక టైం టేబుల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. 1 వీక్లో అది కూడా సెట్ చేసుకుంటాను. ఎంత మనం బిజినెస్ చేసినా మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. మనం ఏదైనా సిక్ అయ్యాము అంటే మన ఫ్యామిలీ మొత్తం ఇంకా సిక్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి నేనైతే 1 వీక్లో అంతా సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పటికే ఆల్మోస్ట్ అయితే కొంచెం సెట్ అయిపోయింది. ఇంకా 1 వీక్లో అయితే టైం టు టైం మనకి ఎన్ని ఆర్డర్స్ ఉన్నా కానీ టైం టు టైం నేను సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలా సెట్ చేసేసుకున్నాం అనుకోండి, ఫ్యామిలీకి టైం ఇవ్వచ్చు, ఇంకా మనం కూడా రిలాక్స్గా ఉండొచ్చు అనమాట. నాకు హెల్పర్ కూడా దొరికారు కాబట్టి ఎక్కువ హెప్టిక్గా అనిపించట్లేదు పని. ఇంకా డెలివరీస్ కూడా ఫాస్ట్గా చేసేస్తున్నాము. ఒక పక్క డైలీ వంటలు జరుగుతున్నాయి, ఇంకో పక్క నా ప్యాకింగ్ సెక్షన్ అయితే నేను తీసుకున్నాను.
అంటే నాది మార్నింగ్ టైం అంతా వంటల సెక్షన్ చేస్తాను. ఆఫ్టర్‌నూన్ నుంచి ప్యాకింగ్ సెక్షన్ చూసుకుంటాననమాట. ఇంకా హెల్పర్ అని చెప్పాను కదా! ఆ ఆంటీ ఇంకా మా అత్తయ్య ఇద్దరు కూడా వంటల దగ్గర ఉంటారు. వాళ్ళిద్దరూ ఫుల్ డే చూసుకుంటారు. నేనైతే హాఫ్ డే అయితే వంటల సెక్షన్‌లో ఉంటాను. హాఫ్ డే అయితే పార్సిల్ సెక్షన్‌లో ఉంటాననమాట. ఈ ప్యాకింగ్స్ అవి చేసేసుకొని మా ఆయనకి కొరియర్‌కి ఇచ్చేస్తూ ఉంటాను. అలాగా మేనేజ్ చేసుకున్నాను ఇప్పటికైతే. ఇంకా 1 వీక్‌లో అయితే టైమ్ టు టైమ్ మార్నింగ్ 9 టు 5:30, 6 వరకు నేను ముగించేద్దాము అనుకుంటున్నాను. ఇంకా ఆ టైంలో ఎంత వర్క్ ఉన్నా కానీ ఆ రోజుకి అది ఆపేసి మర్నాడు చేసుకునేలాగే పెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నామన్నమాట. అలా అయితే కానీ నాకు కొంచెం ప్రెషర్ తగ్గదు. ఎందుకంటే లక్కోడికి టైం ఇవ్వలేకపోతున్నానే అని చెప్పి కొంచెం అదోలా అనిపిస్తుంది నాకు మనసుకి. కానీ లక్కోడికి టైం ఇవ్వాలి, ఇది కూడా సెట్ చేసుకోవాలి అది అనుకున్నానమాట. అలా అయితే తొందరలోనే సెట్ చేసేస్తాను. ఇంకా ఆర్డర్స్ కూడా చాలా వస్తున్నాయండి. డైలీ ప్యాకింగ్ ఉంటుంది, డైలీ వంటల సెక్షన్ కూడా ఉంటుంది. ఏ రోజు కూడా గ్యాప్ ఉండట్లేదు. నేను అనుకున్నది వేరనమాట. నేను పెట్టకముందైతే ఏదో ఒకటి అరా వస్తాయి, అవి చేసుకోవచ్చు, ఇంకా ఇంట్లో పనులతో పాటు మిషన్ అది కూడా కుట్టుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు మిషన్కి బాయ్ చెప్పేసి అలా ఉందన్నమాట పరిస్థితి. కానీ నాకిష్టమైన పని అయితే ఇదే కాబట్టి చాలా హ్యాపీగా చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. ఆర్డర్స్ పెరిగే కొద్దీ నాలో ఉన్న ఉత్సాహం పెరిగిపోతుందనమాట. ఎటొచ్చినా కొంచెం టైం టేబుల్ మార్చుకుంటే అంతా సెట్ అయిపోతుంది. ఇంకా ఆ రోజైతే మా అక్క వచ్చిందనమాట. ముందు రోజు నైటే వచ్చిందండి. ఇంకా నైట్‌కి ఉండిపోయి మర్నాడు ఎలాగో సండే కదా ఉండు అని చెప్తే ఉండిపోయిందనమాట. ఇంకా సండే సాయంత్రానికైతే వెళ్ళింది. మా హస్బెండే తీసుకెళ్లారు. బావగారికి షాప్ అనమాట. ఆయన రావడానికి కుదరదు. ఎందుకని మా హస్బెండే పిక్ చేసుకోవడం, డ్రాప్ చేసుకోవడం ఇవన్నీ ఆయనే చూసుకుంటూ ఉంటారు. ఉదయం అయితే పప్పు కడిగేసి పిండి ఆడేసుకున్నాను కదా! ఇంకా చక్కగా ఇడ్లీ వేసేసాము బ్రేక్‌ఫాస్ట్‌కి. పిల్లలు, మేము అందరం తినేసిన తర్వాత నేనైతే ఒకసారి ఆర్డర్స్ బుక్ అయితే తీసుకున్నాననమాట. అంటే బుక్‌లో మనకొచ్చిన ఆర్డర్స్, ఆ రోజు వచ్చిన ఆర్డర్స్ అన్నీ డేట్ వేసుకొని ఆ రోజు ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయో అన్నీ రాసుకుంటాను. అలా రాసుకొని బుక్ అంతా చూసుకున్నాననమాట. ఈ రోజుకి ఏమేమి ఆర్డర్స్ మనకి డిస్పాచ్ అవుతాయి అని చెప్పేసి చూసుకున్నాను. ఆ రోజు మనం ఈ రోజు డిస్పాచ్ చేసామనుకోండి, ముందు రోజు ఐటమ్స్ ప్రిపేర్ చేస్తాను. ఆ ఐటమ్స్ అయిపోయిన తర్వాత మర్నాడే డిస్పాచ్ చేసేస్తాననమాట. ఏదైనా సరే ఫ్రెష్‌గా ఉంటుందండి. ఏదైనా అది మీ వరకు వచ్చేటప్పటికి ఫ్రెష్‌గా ఉండాలి. తినేటప్పుడు ఫ్రెష్‌గా ఫీల్ అవ్వాలి. నేనైతే అదే అనుకుంటున్నాను. అందుకనే కొంచెం శ్రమ పడ్డా. ఆర్డర్స్ వచ్చిన మేరకే ప్రిపేర్ చేస్తున్నాము. దాంట్లో ఎక్కువ తక్కువలు చేసినా కానీ మళ్ళీ ఆర్డర్స్ వస్తాయి కదండీ! ఆ ఆర్డర్స్‌లో వెళ్ళిపోతుందనమాట. ఒక 2, 3 డేస్ మించి ఏ ఐటెమ్ కూడా మా దగ్గర నిల్వ ఉండట్లేదు. వెంటనే డిస్పాచ్ అయిపోతుంది. ఈరోజు చేసామంటే రేపొద్దునకి డిస్పాచ్ అయిపోతుంది. మళ్ళీ రేపొద్దున ఏమేమి ఐటెమ్స్ వచ్చినాయి, ఏమేమి ఆర్డర్స్ వచ్చినాయి ఇవి చూసుకోవడం, మళ్ళీ అవి ప్రిపేర్ చేసి మళ్ళీ అవి పంపేయడం, మళ్ళీ ఏమేమి కావాలో చూసుకోవడం, వండడం, ప్రిపేర్ చేయడం, పంపేయడం అలా అనమాట. అలాగా ఏదైనా సరే ఒక 2 డేస్‌కి మించి మా దగ్గర ఏ ఐటెమ్ కూడా ఉండట్లేదు. ఆ రోజైతే గజ్జికాయలు, ఇంకో ఐటెమ్ ఏదో చేశానండి, మర్చిపోయాను. కానీ రోజుకో 3 ఐటెమ్స్ అయితే చేస్తున్నాము. ఇంకా ఐటెమ్స్ అన్నీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వాటికి డబ్బాల్లో స్టోర్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను. ఇంకా తర్వాత క్లీనింగ్ అనమాట. మా అక్క అయితే వెళ్ళిపోయింది కదా! మా అక్క అయితే 5:30 కల్లా వెళ్ళిపోయిందండి. మళ్ళీ మర్నాడు పిల్లల్ని స్కూల్‌కి పంపుకోవాలి కాబట్టి. ఇంకా మా అక్క వెళ్ళిన తర్వాత కొన్ని పనులుంటే చేసుకొని, వెళ్ళిన వెంటనే గుమ్మాలు తుడవకూడదు అంటారు ఎవరైనా వెళ్ళిన వెంటనే. అందుకని తుడవలేదనమాట. ఇంకా తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా వంటగదిలో, బయట వంటగదిలో పని అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని వంటగది కూడా శుభ్రం చేసేసుకుంటాను. తర్వాత లోపలికి వెళ్ళి లోపల వంటగది కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని అప్పుడు డిన్నర్కి ఏదైనా చేసుకోవాలంటే చేసుకొని తినేసి ఫ్రెష్ అయ్యి పడుకోవడమే. ఇంకా పడుకునే ముందు కంపల్సరీ హాట్ వాటర్ తాగుతాను. ఇంకా మీ మెసేజెస్కి, కమెంట్స్కి అయితే ఈ మధ్యన కొంచెం లేట్గా రిప్లై ఇస్తున్నానండి. ఏమీ అనుకోవద్దు, టైం సరిపోవట్లేదు. ఇంకా మెసేజెస్కి రిప్లై ఇచ్చి అప్పుడు పడుకుంటాను. పడుకునేటప్పటికి 12, 12:30 అవుతుంది. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.